ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. నేను స్నానంకి వెళ్తుంది, నువ్వు 1, 2, 3 తీసుకొని ఆ గార్బేజ్ బ్యాగ్లో ఉంచు. నేను ఆల్రెడీ బీన్ బ్యాగ్ ఇక్కడికి తీసుకొచ్చాను. లేదు పర్లేదు, రేప్ కోసం బట్టలు లేవు, వీకెండ్ ఎపిసోడ్ కోసం బట్టలు లేవు, అట్లే కూర్చుంటుంది. వాళ్ళు ఏం వేసుకునిందో. ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత భావదారిద్ర్యం. అవి తెగిపోయినాయి. అదొకే కానీ నాకు ఎందుకో మీ మీద గట్టిగా ఏదో రకమైన డౌట్ వస్తుందిరా. నాకేదో డౌట్ గా ఉంది. మామయ్య ఉన్నాయి. ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? చెప్పులు తెగిపోయినాయి అని చెప్పి చెప్పులు చూసుకుంటున్నా. అయినా వీళ్ళ మీద నా డౌటే. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఏం చేశారే మీరు? ఏం చేశారే అదల్లో చెప్పండి నాకు. ఎంతకి తెగించారా? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నీచానికి దిగుతారా? ప్లీజ్, చాలా కష్టపడ్డాం మేము. పో 3 రోజులు నోట్ తెరచకు, లేకపోతే రాలిపోతే పళ్ళు. పిల్లి గుడ్డిదైతే ఎలికేదో చేసేసిందని అందరికీ లోపైపోయాను. ఓటింగ్ చూద్దామా గైస్? ఇక్కడ సంజన గారు గయాలి అనేవాళ్ళు హ్యాండ్ లిఫ్ట్ చేయండి ప్లీజ్. సంజన గారు గయాలి కాదా? ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మిచారు కర్మ. సరే, నేను గయాలి అనేవాళ్ళు. సరే దుర్గమ్మ గారు, దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నమ్మకండి. ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. లేస్తానంటే పళ్ళు రాలగొడతాను నవ్వావంటే. ఆ సాంగ్ నీది కాదు, ఆ సాంగ్ ఆల్రెడీ నాకు ఒకరు పాడారు. ఆ ప్రాణాని కోసమే ఉంది ఈ చిట్టి ప్రాణం. నీకెందుకు? నా కోసం లేదా ఏంటి? ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు మనకెందుకురా? ఏ నువ్వేం ట్రై చేస్తున్నావా? నాకంత టాలెంట్ లేదులే. ఎట్టు తిరిగిన ఇట్టుకే వస్తారు. ఎప్పుడు చూసినా నా ఇష్టం, నేను ఇలాగే ఉంటా. నువ్వేమన్నా సౌందర్య అనుకున్నావా, ఐశ్వర్య అనుకున్నావా? పొద్దున ఏదో వేసుకున్నా. నేను చిరాకు పడతా, నేను అరుస్తా, గయాలి లెక్కనే ఉంటా. నీ ప్రాబ్లం ఏంటి? నాకు ఇష్టం. నీ ప్రాబ్లం ఏంటి? నీ బాధేంటి బామ్మర్ది? నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే అరుస్తా. పిచ్చోళ్ళకి మళ్ళీ పిచ్చో. ఎంతమంది వచ్చారో మీ కొడుకు జీవితానికి, నేను ఒక్కదానే రాలేదమ్మా. ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? దివ్య, బిగ్ బాస్, మీరు బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త ఇంటి సభ్యురాలుగా అడుగు పెట్టారు. ఆ విషయం మాకు తెలుసులే. ఇప్పుడు మీరు ఇంటి సభ్యులను ర్యాంక్ చేయాల్సి ఉంది. నంబర్ 13 ఫ్లోరా గారు. ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? ఇంటరాక్షన్ కానీ యాక్టివ్నెస్ కానీ మీది ఫస్ట్ తక్కువ ఉంది. అండ్ నేను మీ గేమ్ చూసిన దాన్ని బట్టి కూడా నేను 2 వీక్స్ లో కూడా మిమ్మల్ని ఎక్కువ ఎక్కడ నేను షైన్ అవుతున్నట్టు నేను చూడలేదు. అంటే మీరు మారాలరా. నంబర్ 12 రాము గారు. మీరు మనిషి మంచివారే, అంతా పర్ఫెక్ట్. మనిషి మంచోడే, గుణమే గోరింటాకు. నంబర్ 11 కళ్యాణ్. నువ్వు వస్తావు, ఒక 2-3 డైలాగులు వినిపిస్తాయి నీవి, తర్వాత మళ్ళీ కనిపించావు. నువ్వేదో పెద్ద పీకుడు గడువు అనుకున్నాను. గెలుద్దాము మనం అని ఆ జోన్ లో పడిపోయి పక్కవాడు వాడిని పడేసినా, కొట్టేసినా, చంపేసినా పర్లేదు అని నువ్వు డెమాన్ పవన్ మీ ఇద్దరు అలా బిహేవ్ చేశారు. శ్రీజ సింపుల్, నువ్వు మాట్లాడుతూనే ఉంటావు, నీ సెంటెన్స్ కి ఫుల్ స్టాప్ అనేది ఉండదు. అడిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా కానీ ఆ సెంటెన్స్ కి పాయింట్ కూడా ఉండదు అని నా ఫీలింగ్. నువ్వు గొడవ అదేంటి పెంచడానికి ట్రై చేస్తావు కానీ దానికి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేయవు. పంపలు గోల్చడం కంటే ఈ పని చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే నేను ముందు చూసిన హరీష్ గారు ఇక్కడ లేరు. పాయింట్ అంటే మీరు చెప్తే అవతల వాళ్ళు భయపడేవారు. మీరు కొత్త కనిపిస్తున్నారు, మీరు మారారు సార్, మీరు మారిపోయారు. నేనేం మారలేదు కత్తి, నేను అదే లుచ్చాగాని. మీరు చాలా డల్ గా ఉన్నారు, మీరు ఎక్కడ కనిపించట్లేదు. గేమ్ లో కూడా నేను సరే ఏదో ఉన్నా అన్నట్టు ఉన్నారు అనిపించింది, అందుకే నంబర్ 9.
ఎంత చెప్పిన తర్వాత కూడా మొఖం అలా పెడతావేంటి? మనిషివా పశువా నువ్వు? తనుజ, టాస్క్స్ బాగానే ఆడతావు, యువర్ బిహేవియర్ ఇస్ ఆల్సో వెరీ నైస్, బట్ ఒకటేంటంటే యూ గెట్ ఎమోషనల్ ఈజీగా. ఫాల్కన్ ఇది పంపు కాదు, పాతాళ గంగ. కానీ మీరు నాకు మైండ్లో ఇంప్రింట్ అయ్యారు. సంజన గారు అని ఒక క్యారెక్టర్ ఉంది, ఆవిడతో జాగ్రత్తగా ఉండాలి. అట్లుంటది మనతోని ముచ్చట. సో మీరు కొన్నిసార్లు కెలుకుతారు అందరినీ. అది కూడా నేను కావాలని ఆయన గెలుక్కుందామనో ఆయన గోక్కుందామనో కాదు, నాకు తొత్తరా. మీ గేమ్ నచ్చింది, మీరు ఎంటర్టైన్ చేస్తారు, మీరు గేమ్ ఆడతారు, మీకు ఆ థింకింగ్ కెపాసిటీ ఉంది, అన్ని ఆల్ రౌండ్ పర్సనాలిటీ ఉంది మీకు. నువ్వు ఫుల్ ప్యాక్ రా. సూపర్ సూపర్ సూపర్. నాకు కాంపిటీషన్ మెయిన్ ఎవరంటే భరణి గారు, ఎందుకంటే ఆయన థింకింగ్ నా థింకింగ్ తో మ్యాచ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్నా. కానీ ఉన్న వాళ్ళల్లో మీరు అందరికంటే స్మార్ట్ అనిపిస్తారు నాకు. ఆహా, మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. ఇందాకేదో మాట్లాడుతున్నాను, నాకు అర్థం లేదు, నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేస్తే బాగుంటది అని అనుకుంటున్నా. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. రెడీ రెడీ. 1 2 3 యాక్షన్. లోపలికి వెళ్దామా? నా ఇష్టం, నేను రా. ఇందులో తను టాప్ 7గా ప్రకటించిన వారు కెప్టెన్సీ టాస్క్ కోసం అర్హత సాధించారు. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. కానీ కేవలం 5 మాత్రమే కెప్టెన్సీకి పోటీ పడగలరు. కడిగావులే చెప్పా, మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పుహార్ రా బాబు. నా బట్టలు తీసేసారా ఎవరన్నా? ఇక్కడ నా బట్టలు. సంజన గారు, నా బట్టలు. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. మాట్లాడుకో. ఉన్నాయండి నా బట్టలు అక్కడ. ఒక బీన్ బయటకు వచ్చింది, అదిగో నా వీకెండ్ కాస్ట్యూమ్. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ద థర్డ్ వీక్ కెప్టెన్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ సాధించాడు అన్న. చంపుతా ఏమనుకున్నావు? బిగ్ బాస్ ఇంటి 3వ కెప్టెన్గా గెలిచినందుకు ఇమాన్యుయల్ మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు. రాత్రి 2:30 రెడ్ సీడ్ పొందిన వారికి ఇంటి నుంచి ఒకరిని బయటకు పంపే అధికారాన్ని నేనిస్తున్నాను. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్పండి. బిగ్ బాస్ సంజన గారు, నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు అని తెలుసు. ఏడుకూడదు మాన్యుల్, నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను రా. నేను ఒంటికి పోతున్నా, నీతో అందరు ఉన్నారు లోపల. ఏంటి ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? పదేవాడివే, ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి. ధైర్యంగా ఉండు. ఎక్కడికి వెళ్ళరు బ్రదర్, సీక్రెట్ హౌస్ లోనే ఎక్కడ ఉంటారు, వచ్చేస్తారు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసావు? కానీ మనకు అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే మైండ్ సెట్ లేదు. చీప్, వెరీ చీప్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.